కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రాకపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు సంచలన కామెంట్స్ చేశారు. షర్మిల రాకపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవటం మిగిలింది. రుద్రరాజు షర్మిల పార్టీ కాబట్టి, తెలంగాణకు చెందిన పార్టీ కాబట్టి ఆమె నిర్ణయాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. హైకమాండ్ నిర్ణయం తప్పకుండా పాటిస్తాం. షర్మిల పార్టీలోకి రావటం కాంగ్రెస్కు బ్లాస్టింగ్ లాంటిది. షర్మిల రాకతో రాజశేఖర్ రెడ్డి గారి కూతురు కావటం ప్రత్యేక ఆకర్షణగా బలమైన సామాజిక నేపథ్యంతో కాంగ్రెస్కు కలిసి వస్తుంది. షర్మిల గారు కూడా ఈ పీసీసీ అధ్యక్షులుగా నియమించబోతున్నట్టు సమాచారం ఉంది. దీని మీద మీ అభిప్రాయం సార్? కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎప్పుడు కూడా 2+2 4 కాదు. ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే దాని వల్ల జరిగేటువంటి ప్రయోజనాల వలన కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి చరిత్ర, దీనికి ఉన్నటువంటి నాయకత్వం, పార్టీకి ఉన్నటువంటి నేపథ్యం, పార్టీ చేసినటువంటి సేవలు, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తెలంగాణలో మనం చూసాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత, హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 వార్డులకే పరిమితమైనటువంటి నేపథ్యంలో బై ఎలక్షన్లో మాకు జరిగినటువంటి బద్వేలు బై ఎలక్షన్ కన్నా కూడా చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అక్కడ జరిగినటువంటి ఎన్నికలు బద్వేల్లో మాకు సుమారు 6,000 పైచీలకు ఓట్లు వస్తే తెలంగాణ బై ఎలక్షన్స్లో 2,000 వచ్చాయి. అయినప్పటికీ అనూహ్యమైనటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారాన్ని చేజించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రావడం జరిగింది. సో దాని ఇంపాక్ట్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉంటుంది. కర్ణాటక ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో తెలంగాణ ఇంపాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. వచ్చేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా పాజిటివ్గా ఎన్నికలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడిని చూశారు, ఇప్పుడు 4.5 సంవత్సరాల పైచీలకు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీని చూశారు. మనం వీటిలన్నింటినీ పరిశీలించిన తర్వాత 2014 నుంచి 4 నుంచి 14 వరకు జరిగినటువంటి కాంగ్రెస్ పరిపాలనలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ముస్లిం మైనారిటీకి రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాతీయ స్థాయి కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది. సో ఈ రాష్ట్రంలో ప్రజలు అనుకుంటున్నారు కాంగ్రెస్ అయితేనే మనకు మంచిది, కాంగ్రెస్ నేతృత్వంలోనే పేదవాడి యొక్క అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని. దానికోసం డెఫినెట్గా వచ్చేటువంటి రోజుల్లో ప్రజలు చాలా పాజిటివ్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారం తీసుకుని అడుగులు వేస్తుందని మేము భావిస్తున్నాం. షర్మిల గారి జాయినింగ్ సంబంధించిన ట్రాన్స్లో పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోవాలి. వారు లాంఛనంగా వారి పార్టీ టెక్నికల్గా తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ, తెలంగాణ ఎన్నికల కోసం పెట్టినటువంటి పార్టీ అది. ఆవిడ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత హైకమాండ్ చేస్తుంది. హైకమాండ్ ఏ డెసిషన్ తీసుకుంటే దానికి నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. ఆవిడ రావడం అనేటువంటిది పార్టీకి డెఫినెట్గా బూస్ట్. రాజశేఖర రెడ్డి గారి తనయ్యగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ, బలమైనటువంటి సామాజిక నేపథ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా వారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేస్తూ ఉంటే స్వాగతించడం జరుగుతుంది. ఏ విధమైన పదవి ఇస్తారని పార్టీ హైకమాండ్ డెసిషన్ తీసుకోవాలి. అవి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు దాని మీద డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పటివరకు నాతో అయితే ఏమి చర్చించలేదు. యూజువల్గా పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా ఇట్ ఈస్ అప్ టు ది హైకమాండ్. వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని వాళ్ళు చెప్తారు. నాకు చెప్తే ఏదైనా ఉంటుంది. ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద మీ ఒపీనియన్ చెప్తారు? ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, దానికన్నా పెద్దగా ఏం చెప్పక్కర్లేదు. మా అందరికన్నా కూడా బాగా నిన్న ఒక తహసీల్దార్ గారు చెప్పారు. తహసీల్దార్ గారు ఏం చెప్పారంటే మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళ కార్యకలాపాల కోసం విధులేని గత్యంతలేని స్థితిలో మా జీతాలు సరిపోక కరప్షన్ చేయవలసి వస్తుందని చెప్పారు. ఇంకంతకన్నా దానికి తార్కాణం ఏం కావాలి? అన్నం అంతా పట్టుకోకలేదు కదా, మనం ఓ పలుకు పట్టుకుంటే తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని. అది రాష్ట్రం పరిస్థితి. దౌర్భాగ్యం, ఈ రాష్ట్రంలో అన్ని మాఫియాలే నడుస్తున్నాయి, దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు. రాజకీయ విలువలు కలిగినటువంటి పెద్దవాళ్ళు, ఐదేవర కాళేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, కాశీనాథ్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు లాంటి వాళ్ళు, స్వాతంత్ర సమరయోధులు, ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసినటువంటి అనేక మంది గొప్పవాళ్ళు ఈవేళ కనుమరుగు అయిపోయారు. ఈ యొక్క దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, ఇటువంటి వాళ్లే రాజకీయాల్లో పెద్ద వ్యక్తులుగా చలామణి అవుతున్నటువంటి నేపథ్యం. సో దానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ పార్టీ. జగన్ పార్టీ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎన్నికలు అనేటువంటిది ఒక ప్రాఫిట్ మేకింగ్ యూనిట్గా అయింది. డబ్బులు సంపాదించుకోవాలి, పెట్టుబడి పెట్టాలి. సో ఆ నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువలు కానీ, ప్రజాస్వామ్యం
హక్కులు కానీ ఇవన్నీ కూడా ఏమీ లేవనేటువంటి నేపథ్యంలో ఆ విధంగా జగన్ గారి పరిపాలన, పోలీసు రాజ్యం, కేసులు, అక్రమ పరిపాలన, నిర్బంధ పరిపాలన, స్వేచ్ఛ లేకపోవడం, ఎమ్మెల్యేలకు కూడా స్వేచ్ఛ లేదు, ఎంపీలకు కూడా స్వేచ్ఛ లేదు. గతం వరకు మనం ఐఏఎస్లు, ఐపీఎస్లకే ట్రాన్స్ఫర్లు చూసేవాళ్ళం, అధికారులకు ట్రాన్స్ఫర్ చూసేవాళ్ళం. కొత్తగా మంత్రులకి, ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్ పెట్టాడు. ఈ ఊరిలో చెల్లని రూపాయి వేరే ఊర్లో ఏ విధంగా చెల్లుతుంది? ఇక్కడ ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత అతను చెల్లడు అనేటువంటి ఆలోచనకి ప్రజలు వచ్చారని జగన్ గారు మారుస్తున్నారు. మరి ఆయన వేరే గుంటూరులో ఏ విధంగా పనికి వస్తాడు? కోతవేటలో పక్కన ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో పనికిరాని వ్యక్తి గుంటూరులో ఏ విధంగా పనికి వస్తాడు? ప్రజాస్వామ్యం అయిపోయింది, అది కూలిపోతున్నటువంటి సౌధం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆ పార్టీ కూలిపోతున్నటువంటి సౌధం. ప్రజలు దురదృష్టం అప్పుడు నమ్మారు. రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకున్నాడు కాబట్టి వైఎస్ఆర్ మా నాయకుడు, కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కాబట్టి నమ్మారు. అది నకిలీ కాంగ్రెస్ అని అర్థమైంది. ఒరిజినల్ కాంగ్రెస్, హస్తం గుర్తున్న కాంగ్రెస్ కు ప్రజలందరూ కూడా వచ్చేద్దామని ఆలోచనలు ఉన్నారు. త్వరలోనే అనూహ్యమైనటువంటి రీతిలో చాలా మంది అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం.